గడ్డి అన్నారం డివిజన్ అధ్యక్షుడు దాసరి జయప్రకాష్ నేతృత్వంలో వివేకానంద నగర్ బస్తీ స్టాప్ వద్ద భారతరత్న భారత మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి సందర్భంగా ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ వద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి జయంతి పురస్కరించుకుని గడ్డి అన్నారం డివిజన్ జీహెచ్ఎంసీ పారిశుద్ధ సిబ్బందికి చలి స్వెటర్లు బీజేపీ నాయకులు కార్యకర్తలు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ బుద్ధం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అటల్జీ ఒక అసాధారణ నాయకుడు, దార్శనికుడు, దేశాన్ని ఐక్యంగా నడిపించిన మహానాయకుడని కొనియాడారు. రాజకీయాల్లో విభేదాలు ఉన్నా కూడా దేశ ప్రయోజనాల విషయంలో సమ్మతి సాధించిన నాయకుడిగా అటల్జీ చరిత్రలు నిలిచిపోయారని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ కాలనీ అధ్యక్షుడు ఎద్దు మోహన్, రాష్ట్ర బీజేపీ కౌన్సిల్ సభ్యులు చిలుకూరి రామారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి, ఆనంద్ కుమార్, సత్యనారాయణ రెడ్డి, మురళీ, శ్రీధర్ రెడ్డి, సుబ్బారెడ్డి, రాజేశ్వరి, సురేందర్ రెడ్డి, కేశవ్, సిరిరెడ్డి, మహేందర్ రాజు, షేక్ ఉమర్, రూప్లాల్, పద్మజ, ధనరాజ్, వివేక్ చారి, వంశీ యాదవ్, రఘునందన్, జోషి, సిద్ధు, టింకు, వంశీ, గంగపుత్ర మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రజలకు చెందడానికి కోసం పరిపాలన హక్కు ఒక కుటుంబానికి కాదు, భారతదేశంలో చాయ్ వాలా కూడా భారత ప్రధాని అవుతాడని నిరూపించడానికి భారతీయ జనతా పార్టీ ఎజెండా అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాజ్పేయి గారి జీవితం అది తెరిచిన ఒక చరిత్ర పుస్తకం. నా బతుకు నేను బతకగలుగుతా, నా సంసారం నేను చేసుకోగలుగుతా, నా ఆస్తులు నేను కూడబెట్టగలుగుతా, కానీ ఈ దేశం చేసి మొత్తం ప్రపంచానికి మనం శక్తివంతమైన దేశంగా మనం నిరూపించడం జరిగింది. దాంతోపాటు ఇంతకుముందు అన్న చెప్పినట్టు నేషనల్ హైవేస్ స్వర్ణ చతుర్భుజిగా వారి యొక్క పాలసీ, వారి యొక్క స్కీమ్ని, ఆ కార్యక్రమాన్ని గొప్పగా తీసుకున్నందుకే ఈరోజు మనం చూస్తున్నాం. నేషనల్ హైవేస్, ఈ కనెక్టివిటీ మొత్తం ప్రపంచం, భారతదేశం మొత్తం కూడా నార్త్, సౌత్, ఈస్ట్ అన్నిటికీ కనెక్టివిటీ ఇచ్చిన ఘనత కేవలం వాజ్పేయి గారిది. దాని యొక్క మళ్ళీ కంటిన్యూయేషన్ నరేంద్ర మోడీ గారు ఈరోజు వారి ఆశయ సాధన కోసం పనిచేస్తున్నటువంటి తీరు మనకి ఈరోజు కనబడుతుంది. ఈనాటి గ్రామీణ సడక్ యోజన ఆ రోజు ఈ యొక్క మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోనే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమాన్ని, మహత్తర కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టే ఈరోజు మారుమూల పల్లెటూరులో కూడా ఈ రోడ్లు, తార్ రోడ్లు మనకు కనపడుతున్నాయంటే ఈ యొక్క మహాపురుషుని ఘనతే అని చెప్పి ఈరోజు మనం చెప్పుకోక తప్పదు. కాబట్టి ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు వారు తీసుకున్నారు. కేవలం ఈనాడు స్వార్థం కోసం పార్టీలు మారుకుంటూ, ట్రేడింగ్ చేసుకుంటూ, కొనుక్కుంటూ, ఎమ్మెల్యేలను పశువుల్లో సంతలో కొన్నట్టు కొనుక్కుంటున్న తరుణం ఇది. కేవలం పార్లమెంట్లో ఒక్క సీటు తక్కువైందని చెప్పి ప్రధానమంత్రి పదవి కూడా తృణప్రాయంగా వదిలిపెట్టిన మహానుభావుడు ఆ వాజ్పేయి గారి ఆశయ సాధనకు మనం అందరం పనిచేస్తున్నందుకు మనం చాలా గర్వపడాలి. వారి యొక్క ఆశయ సాధనకు మనం ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాంటి మహానుభావుని మనం ఇట్లా స్మరించుకుంటూ, భావి తరాలకు మనం వారి విషయాలన్నీ చెప్పుకుంటూ, యువతని జాతీయ భావం వైపు నడిపించుకుంటూ మనం ముందుకు సాగి ఇంకా మన పార్టీని, మన దేశాన్ని బలపరచాలని చెప్పి దాని తగ్గట్టు పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కలిసికట్టుగా సంఘటితంగా పనిచేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు భారతీయ జనతా పార్టీ గడ్డనం శాఖకి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి